హైదరాబాద్లో జరిగే అద్భుతమైన భక్తి టీవీ వారి నుంచి చేపట్టిన కోటి దీపోత్సవంకి స్వాగతం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. మొదటిగా ఆధ్యాత్మిక కార్యాలు చేపట్టిన భక్తి టీవీ వారికి నమస్కారాలు. సో మనం ఈ వీడియోలో నేను అసలు ఎలా వెళ్ళాను, ఏమేం చేశాము, అసలు ఏం తీసుకెళ్తే బాగుంటుంది అక్కడికి, సో లోపల ప్రతి కార్యక్రమాన్ని కూడా వీక్షించండి. డీటెయిల్డ్గా ప్రతిదీ చూపిస్తున్నాను. కంప్లీట్ వీడియో ఎలాంటిది ఏది మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసేయండి. నేను ఒక్కదాన్నే వెళ్ళానమాట. అనుకోకుండా సడన్గా ప్లాన్ తోటి టికెట్స్ వచ్చేసరికి మా వదిన ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వదిన, నాకైతే టికెట్స్ ఇచ్చినందుకు. సో మియాపూర్లో మెట్రో ఎక్కి నేను లక్డీ కప్పుల్లో దిగాను. మీరు ఎక్కడ మెట్రో ఎక్కినా కూడా లక్డీ కప్పుల్లోనే దిగండి. అండ్ మెట్రోనే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంది. అండ్ మెట్రో దిగాక ఆటోస్ అనేది బుక్ అవ్వట్లేదు. నేను డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాను. చాలా గట్టిగా బేరం ఆడితే యాక్చువల్గా అయితే ఊబర్లో ఓలా 50 రూపీస్ చూపించింది, బట్ వీళ్ళకి 100 రూపీస్ ఇస్తే తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా అయితే 250, 200, 280 అలా అడుగుతున్నారు. సో విఐపి ఎంట్రీ అలా ఖమ్మం నుంచి రాగానే ఫస్ట్ రైడ్ తీసుకుంటేనేమో నార్మల్ జనరల్ ఎంట్రీ అనమాట. సో జనరల్ ఎంట్రీకి ఎలాంటి టికెట్స్ అక్కర్లేదు, మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. బట్ విఐపికి మాత్రం విఐపి పాసెస్ కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? విఐపి పాసెస్ అనేది ఇన్స్టాగ్రామ్లో లక్కీ డ్రాలో పెట్టారు. అండ్ మనం జూబ్లీ హిల్స్లో ఉన్న ఎన్టీవీ ఆఫీస్కి వెళ్తే అక్కడ టికెట్స్ అనేది ఇస్తారనమాట. ఒక టికెట్ పైన 2 వెళ్ళొచ్చు. సో ఫ్రీ టికెట్సే, ఎక్కడ మనం ఎలాంటి మనీ పే చేయనక్కర్లేదు. జనరల్గా వచ్చే వాళ్ళకేమో ఫస్ట్ రైట్ అని చెప్పాను కదా ఎంట్రీ. సో విఐపి పాస్ నుంచి వచ్చే వాళ్ళకేమో ఎగ్జాక్ట్లీ ఇంకా ముందుకు రావాలన్నమాట. మనకి ఇందిరా పార్క్ ఉంటుంది కదా, దాని గేట్ ఆపోజిటే ఉందన్నమాట. సో కోటి దీపోత్సవంకి వచ్చేసరికి ఈ సంవత్సరం నవంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. నవంబర్ 13th ఏమో ఎండ్ అవుతుంది అనమాట. ఈవినింగ్ 5:30కే స్టార్ట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది. సో ముందుగా వచ్చిన వారికి దీపాల దగ్గర కొంచెం స్పేస్ అనేది చాలా బాగా దొరుకుతుంది, లేకపోతే దూరంగా ఉంటుందన్నమాట. బట్ కార్యక్రమాలు అయితే అందరికీ చాలా బాగానే కనిపిస్తాయి ఎక్కడ ఉన్నా సరే. అసలు లోపల కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి? సో మొదటిగా వచ్చేసరికి ప్రతిరోజు పుణ్యక్షేత్రాల నుంచి ఒక మూర్తి అనేది వస్తుందన్నమాట అభిషేకం కోసమని. అలాగే కళ్యాణ ఉత్సవాలు అనేది వస్తాయన్నమాట. సో ఇవాళ నేను వెళ్ళిన రోజు మనకి కాశీ నుంచి శివలింగం, స్ఫటికలింగం అనేది వచ్చిందనమాట. దానికి అభిషేకాలు జరిగాయి. అలాగే కాళేశ్వరం నుంచి ముక్తేశ్వర స్వామి అండ్ అమ్మవారి విగ్రహాలు అనేది వచ్చాయన్నమాట. సో వాటికి కళ్యాణం అనేది జరిగింది. దాంతోపాటు వేద పండితులు వాళ్ళందరూ చేత చాలా చక్కని గానాలు ప్లస్ మనకి జ్ఞానం బోధించడానికి చక్కని మాటలు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే పెద్ద శివలింగం ఉంది. ఇది కాకుండా గోల్డ్ కలర్లో ఉంటుంది, మీకు ముందు వీడియోస్ చూస్తే తెలుస్తాయన్నమాట. సో దానికి చక్కటి అభిషేకం, మంచి వేద మంత్రాలతో అభిషేకం అనేది జరగదు. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది జరగనున్నాయన్నమాట. ప్రతి పాటకి చాలా చక్కగా నృత్యం అనేది చేస్తున్నారు. అండ్ కోలాటంతో, అండ్ కోలాటం చేసే వారికి ఒక మాస్టర్ అనే వాళ్ళు ఉన్నారనమాట. సో మాస్టర్ ఎలా చేస్తే దానికి తగ్గట్టుగా చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతుంది రోజు. దాని గురించి డీటెయిల్డ్గా మనం ముందు చూద్దాము. అలాగే సప్తహారతి, ఇదైతే నేను మొదటిసారి వీక్షించడం చాలా బాగా జరిగింది, అది కూడా డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ ఇలా శివపార్వతులు వేషాలు వేసేసి అలంకరణ శివపార్వతులాగే చక్కగా ఉన్నారు, అంతే బాగున్నారనమాట. సో రోజుకొక పీఠాధిపతి వస్తారు. సో వాళ్ళ చేత చక్కటి మాటలు, చక్కటి ఉపదేశాలు అనేవి జరుగుతాయి. అలాగే కళ్యాణం చేసిన ఉత్సవాలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడే ఊరేగింపు అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి ఇక్కడ జరిగే కార్యక్రమాలు. సో ఇందాక చెప్పినట్టు శివలింగానికి అభిషేకం అనేది జరుగుతుంది. అనుకోకుండా నాకు ఈ అదృష్టం అనేది దొరికింది. ప్రతి ఒక్కరికి దొరకలేదు, నేను కొంచెం ట్రై చేశాను. ఆ అదృష్టం నాకు శివయ్య ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్క ఆర్ట్, ఒక్కొక్క అలంకరణ, ప్రతిదీ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ శివలింగం ముందు నృత్యాలు అనేది, కల్చరల్ యాక్టివిటీస్ అనేది జరుగుతాయన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎలాగైనా ట్రై చేయాలి అని ఫిక్స్ అయ్యాను నేను, ఎందుకంటే చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క రకంగా రెడీ అయ్యి చాలా ముద్దుగా వచ్చారనమాట. అందులో నేను కూడా కోలాటం చేశాను. ఎలా అయినా సరే అనుకున్నది సాధించడం అనేది బాగుంటుంది. సో నాకు ఆ ఛాన్స్ దొరికింది. అంత దేవుడిదయ్యే, శివ ఆజ్ఞ లేనిది ఏది జరగదంటారు. నాకు కూడా అసలుకి ఇక్కడికి వస్తానన్న నమ్మకం నాకు లేదు, అసలుకి నాకు ఆ థాట్ కూడా లేదు. అనుకోకుండా అనుకున్నాను. అలాగే నెక్స్ట్ డే ఇవాళ నైట్ అనుకున్నాను. తెల్లారి మా వదినని టికెట్స్ అడిగాను, చాలా మందిని అడిగాను. బట్ వదిన ఆ చిటుకులో టికెట్స్ తీసుకొచ్చింది. శివ ఆజ్ఞ లేనిది ఏది జరగదు.
అనుకోకుండా వచ్చాను. ఎంతోమంది నాతో పాటు వస్తానన్నారు, లాస్ట్కి డ్రాప్ అయ్యారు. నేను ఒక్కదాన్నే వచ్చాను. వచ్చే ముందు నాకు లైట్గా స్టమక్ అప్సెట్ కూడా ఉంది. బట్ అనుకోకుండా అన్నీ రావడము, ప్లస్ ఆ శివాభిషేకంలో నేను పాల్గొనడము, అలాగే నృత్యాలు కల్చరల్ ప్రోగ్రాంలో కోలాట ఆడడము కూడా చాలా సంతోషంగా అనిపించింది. అలాగా చెప్పాను కదా, శివ కాశీ నుంచి స్ఫటికలింగం అనేది వస్తుందని చెప్పేసి. సో దానికి అభిషేకం అనేది చాలా బాగా జరిగింది. ప్రతి హారతి, ప్రతి అభిషేకంది ప్రతిదీ మనకి చక్కగా చూపిస్తారు, చక్కగా కనిపిస్తాయి అన్నమాట. సో దీపాల దగ్గరకు వచ్చేసరికి ముందుగా వచ్చిన వారికి మాత్రమే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసమని వీళ్ళు మనకి క్యాండిల్స్ ప్లస్ పెట్ట అనేది ఇస్తున్నారనమాట. సో నాకు ఆ స్కోప్ అనేది దొరికింది. అండ్ అలా మంచి మంచి మాటలు చెప్తూ మనతో మంత్రాలని అన్నిటినీ ఉచ్చరిస్తారనమాట. చాలా చక్కగా అనిపించింది. అండ్ శృంగేరి పీఠాధిపతి గారు విచ్చేశారు. సో ఆయన చక్కని మాటలు జ్యోతి గురించి ప్రతిదీ చాలా బాగా చెప్పారు. దాని తర్వాత జ్యోతి ప్రజ్వలన అనేది జరిగిందనమాట. జ్యోతి ప్రజ్వలించినప్పుడే ఇక్కడ స్వామివారు జ్యోతిని వెలిగించినప్పుడు ఎగ్జాక్ట్గా మనం కూడా మన దగ్గర ఉన్న దీపాలని వెలిగించాలి. ఈ విషయం నాకు తెలీదు. నేను అక్కడ ఆయనను చూస్తూ ఉండిపోయాను. బట్ తర్వాత నాకు అనుకోకుండా దీపారాధన అయితే చేయగలిగాను. అదేంటి అనేది కూడా చూపిస్తాను. సో ఇలా జ్యోతి ప్రజ్వలన జరగగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేశారనమాట. ఎంత ప్రశాంతంగా దీపాల వెలుగులో ఒక కైలాస శిఖరాన్ని మనము నిజంగా కళ్ళెదురుగా ఒక అద్భుతమే జరిగింది అన్నట్టుగా అనిపించింది. అద్భుతమే ఉన్నట్టు అనిపించింది. ఆ ప్రశాంతమైన ఫీలింగ్ అవన్నీ చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇందాక చెప్పాను కదా, అక్కడ ఉన్న వాళ్ళే కుదిరినంత వాళ్ళకి వెలిగిస్తారు. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా దీపాలు కూడా తెచ్చుకున్నారనమాట. నేను ఒక ఆంటీని అడిగితే ఇంకా బ్రతిమలాడితే నాకు ఒత్తు ప్లస్ ఇస్తే నాకు ఇచ్చిన క్యాండిల్ తోటి నేను దీపారాధన అనేది చేశాను. చాలా చక్కగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళేసరికి కంప్లీట్ దీపాలు వెలిగించడం అనేది అయిపోయింది. బట్ వాళ్ళు తెచ్చుకున్న దీపాలలో నాకు స్కోప్ దొరికింది చూడండి, అది సంతోషం అనిపించింది. ఏదైనా సరే దేవుడి దయ అంతే. అలాగే తను వెలిగిస్తున్న దీపాలకు కూడా నేను చెయ్యి అనేది పట్టుకోమని చెప్తే నేను చెయ్యి వేశానమాట. సో ఇది కూడా మంచిగా అనిపించింది. ఒక 5 దీపాలు వెలిగించాను. కార్తీక మాసంలో ఇలాంటి చక్కని కార్యక్రమం జరిపినందుకు చాలా సంతోషం. ఆ తర్వాత ఇక్కడ ఇందాక చూసారు కదా, ఆరెంజ్ డ్రెస్సెస్లో అందరూ ఇలా అర్తులు అనేది తీసుకొచ్చి కరెక్ట్ జ్యోతి ప్రజ్వలన జరిగినప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. ఇది కూడా నాకు ఇవ్వండి, నేను కూడా దేవుడికి హారతి ఇస్తాము అంటే వాళ్ళు చక్కగా అందరికీ ఎవరికి కుదిరితే వాళ్ళకందరికీ అడిగిన వాళ్ళందరికీ ఇచ్చారు, ఇవ్వను అనకుండా. బట్ కాలుతుందని కొంగుతో పట్టుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మమ్మల్ని కూడా వీడియో తీయండి, మీ యూట్యూబ్ ఛానల్లో నేను కూడా కనిపిస్తాను కదా అంటే ప్రతి ఒక్కరిని నేను వీడియో తీశాను. తినే నాకు వీడియో తీసిందనమాట. సో అందుకోసం అని తన వీడియో కూడా నేను అటెండ్ చేశాను. వీళ్ళందరూ నన్ను కంపల్సరీ నన్ను పెట్టండి, ఎప్పుడైనా సరే నేను వీడియో చూస్తాము అని చెప్పారు. సో అందుకోసమని అందరి వీడియో అటాచ్ చేస్తున్నాను. ఓం నమః శివాయ. అలా జ్యోతి ప్రజ్వలన అయిపోగానే ఇంకా కళ్యాణోత్సవాలు కదా వాటిని ఊరేగిస్తారనమాట. అది కూడా చాలా చక్కగా జరిగింది. తాడు కట్టేసి ఎవరిని పడకుండా అది లేకుండా అనేది చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ ఇక్కడ తోసులాట అయితే లేదు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తోసులాటలు అలాంటివి కూడా చేయకండి. అండ్ చాలా చక్కగా చాలా బాగా జరుగుతుంది. అండ్ మనకు అంత ప్రోగ్రామ్ అయ్యాక ప్రతి ప్లేస్కి మనం వెళ్ళడానికి స్కోప్ అయితే ఉందన్నమాట. సో చక్కగా నిదానంగా ప్రతిదీ మనం మంచిగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా. సో మీరు కూడా కళ్యాణ ఉత్సవాలని దర్శించుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. అలా కళ్యాణ ఉత్సవాలు వెళ్ళగానే అంటే అలా జరుగుతుండగానే ప్యారలల్గా ఏంటి అంటే ఒక సైడ్ డ్యాన్స్లు కల్చరల్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది, ఇంకో సైడ్ మనకి శివలింగం అనేది కింద భూమిలో నుంచి పైకి వస్తారనమాట. అది కూడా పెద్ద అద్భుతం అనే చెప్పాలి. దీంతో పాటు చాలామంది లైక్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. ఆర్ట్ అనేది అసలుకి వర్ణాతీతం అనమాట, చాలా బాగుంది.
ఇందాక చెప్పాను కదా శివుడు భూమి నుంచి పైకి వచ్చేసి అలా తిరుగుతారనమాట. ఇదైతే ఖచ్చితంగా చాలా అద్భుతమే. నాకు తెలీదు, సో నేను కొంచెం లేట్గా వెళ్ళాను. లైట్గా స్పేస్ అనేది నాకు వెనకాల దొరికింది, బట్ దర్శనం మాత్రం చాలా బాగా దొరికింది. ఇది సప్త హారతి అనమాట. ఒక్కొక్క హారతి ఒక్కొక్క అద్భుతము. నాకు ఇంతవరకు తెలీదు. అదొక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను, చక్కగా చూడండి. చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉన్నాయి ప్యారలల్గా. మొత్తం ఇంకా ప్రోగ్రామ్ అనేది అయిపోవచ్చిందనమాట. ఇంకా ఉండే వాళ్ళు ఉంటున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఒక ఏంటంటే పూలతో అలంకరణ, ఆ పెయింటింగ్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెట్టారనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా బాగా వేశారు. అసలుకి మీకైతే హ్యాండ్స్ ఆఫ్ అండి. అసలు జోహార్లు, అంత చక్కగా ఉంది. ఆ బొమ్మ అలంకరణ ఎంత బాగుందో. అర్ధనారీశ్వర్లు అయితే సూపర్ అనే చెప్పాలి. సో ఇలా ఇవంతా ప్రోగ్రామ్ చాలా చక్కగా, చాలా లేట్ అయ్యేసరికి అంటే ఇలా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది కదా. అప్పుడు జనరల్లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేయచ్చు అనమాట. అన్ని గేట్స్ ఓపెన్ చేశారు. ముందుకు వచ్చి దేవుడిని మంచి దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. సో జనరల్లో ఉన్నంత మాత్రం నేను దూరం నుంచి చూస్తున్నా అనేది అయితే లేదు. లాస్ట్ వరకు ఉంటే అన్ని దర్శనాలు దగ్గర నుంచి జరుగుతాయి. ఇది జనరల్ వాళ్ళకనమాట. ఇలా పెద్ద టేబుల్ వేసేసి మొత్తం చిన్నగా దీపాలు పెట్టేసి చాలా చక్కగా, వాళ్ళకైతే స్కోప్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ దీపాలు ఉన్నాయి. మనకు వచ్చేసరికి కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట విఐపి పాసెస్. ఇది కంప్లీట్ డే 1 మన కోటి దీపోత్సవం ముచ్చట్లు ప్లస్ అలంకరణ, డాన్స్లు, ప్రోగ్రాంలు, కల్చర్, మంచి మంచి మాటలు, ప్రతిదీ ఒకటి. లాస్ట్కి కుంభ నృత్యంతో ముగిసిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆటో మళ్ళీ మాట్లాడేసుకొని ఆటోలోనే తిన్నానమాట. తీసుకెళ్ళింది అక్కడ కుదరలేదు తినడము. దేవుని దగ్గర తినాలా అనేది చేతితో మళ్ళీ ఎంగిలైపోతానేమో అనిపించి తినలేదు. ఇంకా మళ్ళీ మెట్రో ఎక్కేసి మియాపూర్ దిగగానే మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకున్నారు. హోప్ మీకు వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్